500,000 నోట్ల రద్దు నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. అటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయంతో గందరగోళం ఏర్పడిందని ధ్వజమెత్తారు. 500,000 నోట్లపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయంతో నోట్ల చెల్లమణి విషయంలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ధ్వజమెత్తింది. నల్లధనంపై చర్యలు తీసుకునే విషయంలో తమ పార్టీ మద్దతునిస్తుందని, అయితే అది అర్థవంతంగా నిర్దిష్టంగా ఉండాలని అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా అన్నారు. 2,000 నోట్ల విడుదలపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం దేశంలో నల్లధనం విపరీతంగా పెరిగేందుకు దోహదపడుతుందని రణ్దీప్ సుర్జేవాలా విమర్శించారు. मोदी सरकार और प्रधानमंत्री जी काला धन वापस लाने और काले धन से लड़ाई के लिए जो कारगर, सार्थक, सटीक और स्पष्ट कदम उठाएंगे, भारतीय राष्ट्रीय कांग्रेस उसका सदैव बगैर शर्त समर्थन करेगी. 500,000 నోట్ల రద్దు నిర్ణయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. ఇది ఒక అవివేకంతో తీసుకున్న నిర్ణయమని ట్విట్టర్ ద్వారా ప్రధానిపై విమర్శలు చేశారు. నల్లధనాన్ని వెనక్కి రప్పించడంలో విఫలమవడంతో ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ నిర్ణయాలు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఆకస్మిక తప్పుడు నిర్ణయంతో సామాన్య ప్రజల్లో తీవ్ర గందరగోళం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వారు కనీస అవసరాల వస్తువులు కూడా కొనుగోలు చేయలేరని మోదీ గుర్తించలేకపోయారంటూ ప్రశ్నించారు. విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ చర్యను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. మమతా బెనర్జీ చేసిన ట్వీట్ను కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమానుష చర్యగా అభివర్ణించారు. నల్లధనం అవినీతికి అడ్డుకట్ట వేయాలన్న యోచనలో భాగంగా చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విషయాలను కేజ్రీవాల్ ఖండించారు.